Welcome to IACE, the Indian Academy of Competitive Exams. Today we are going to discuss the Hindu editorial with word-to-word analysis, right? And today, early morning hours, we have seen that CGL, the final list has come. The final mark has come. And you see that it's very, very huge. People expected it is about 340, 350, but the cutoff mark is about 365 out of 390. Just imagine the cutoff. The level of CGL you need to understand right now. It is not about just like the time pass, I want to read the CPO or GD or MTS, I want to read bank exams. No, that era is gone already. See that 365 is the cutoff mark. Just imagine, out of 390, you should get 365. How much is the balance is there? Just 25 marks is the deficit. So people are in the confusion. I am telling repeatedly, daily we are discussing on these platforms. It is not that much like ఏదో సింపుల్గా వెళ్ళి అలా వెళ్ళి ఇలా అటెంప్ట్ ఇస్తానంటే వచ్చేటువంటి ప్రయత్నం ఈ రోజుల్లో లేదు. 100% ఎఫర్ట్స్ పెడితేనే ఏమైనా లాభం ఉంది. ఈయన సీనియర్ అని చెప్పి అక్కడో 2 గంటలు ఇక్కడో 2 గంటలు బయట 2 గంటలు టైం పాస్ చేసుకుంటూ వచ్చి చదువుకుంటే వస్తుందా? ఇంపాసిబుల్. దట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ టుడే. అది వాళ్ళ రుజువైంది, నిజమైంది. ద సో కాల్డ్ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళంతా ఢమాల్ ఎగ్దం పడిపోయారు అందరూ కూడా కంప్లీట్. సో ఎలా ఏం చేయడం? ఇప్పుడు కనీసం మరి నెక్స్ట్ 2025లో రెడీగా ఉంది. ఆల్రెడీ క్యాలెండర్ వచ్చేసింది. ఇవాళ రిజల్ట్ వచ్చింది, క్యాలెండర్ కూడా వచ్చేసింది. మన క్యాలెండర్ రెడీగా ఉంది చేతిలో. మరి దానికోసమైనా ఏమైనా ఎఫర్ట్స్ పెడదామా లేదా అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ అంటే 350 మార్క్స్ వచ్చినా కూడా యూజ్లెస్సే అందని యొక్క మీనింగ్ ఇవాళ కన్ఫర్మ్ అయిపోయింది. సో కాబట్టి ఇన్ని రోజులు ఎలాగ గడిచిపోయాయి, కథం అయిపోయింది, వదిలిపెట్టండి. గతహ మనం తిరిగి తీసుకురాలేం, దాన్ని మనం ఏమీ చేయలేం. కనీసం ఇప్పుడున్నటువంటి ఈ సమయాన్నైనా సద్వినియోగం చేసుకుంటే కనీసం ఈ 2025లో ఎగ్జామ్ రాసి 2026 ఫిబ్రవరి లోపు మనం ఏమైనా జాబ్ లెటర్ మన చేతిలో పట్టుకునేటువంటి అవకాశం ఉంది. లేకపోతే నో ఛాన్స్. చూడండి, 2025 మార్చిలో ఎవరికైతే బాగా చదివారో వాళ్ళకి ఆల్రెడీ నోటిఫికేషన్ జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. మరి లాని వాళ్ళు ఏంటి పరిస్థితి? ఇంకెన్ని రోజులు? సో దానికి కనుక ఒకటే కారణం చెప్తున్నాం ఆల్రెడీ. రిపీటెడ్లీ టెల్లింగ్ యూ రిపీటెడ్లీ అటెండ్ ద ఎక్స్ప్లెనేషన్స్. మీకు వచ్చిన పేపర్ కంప్లీట్గా వచ్చినా కూడా అక్కడ కూర్చొని వినాల్సిందే. నాకు ఫ్యాకల్టీ ముఖం నచ్చలే అని చెప్పి నేను బయటికి పోతే ఎవడి బాధ్యత? ఇలాంటి టాక్టిక్స్, ఇలాంటి వేషాలు బయట మనం చూస్తున్నాం. నాకు ఆల్రెడీ వచ్చు, నాకు రీజనింగ్ వచ్చు అని రీజనింగ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అదే టఫ్ ఇచ్చాడు ఇవాళ SBIPOలో. ఎన్ని రోజులు రీజనింగ్ వచ్చు అని చెప్పుకుంటున్నటువంటి విద్యార్థులు SBIPOలో రీజనింగ్లో కనీసం ఒక 5 మార్కులు కూడా పెట్టలేకపోయారు. దానికి గల కారణం ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టీస్, ల్యాక్ ఆఫ్ అనలైజేషన్. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, వాట్ ఐఎమ్ అపీలింగ్ యూ, లీవ్ ద పాస్ట్. గతహ వదిలిపెట్టండి. మీకు ఇప్పుడు పేపర్ ట్రెండ్ అర్థమైంది, ద కల్చర్ అర్థమైంది. ఎంత చదివినా కూడా అది సరిపోదు అన్న విషయం మనకు అర్థమైంది. కాబట్టి సో ఇప్పటికైనా ఒక మంచి సదవకాశం ఉంది. జూన్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ కోర్స్ నవంబర్ డిసెంబర్లో టైర్ 2 ఉంటుంది. అది క్లియర్ చేస్తే మళ్ళీ 2026 మార్చి, ఇవాళ మార్చి కదా, 2025 మార్చ్, 2026 మార్చిలో లోపైన కనీసం జేబులో చేతిలో ఏమైనా ఆఫర్ లెటర్ ఉండొచ్చు అనేది నా ఇంటెన్షన్. సో లేదు ఇంకా అట్లనే నేను ఎక్కడో చదువుతా, ఏదో ల్యాబ్లో కూర్చుంటా, ఎక్కడో ప్రాక్టీస్ చేసుకుంటా, నాది నేనే ఏదో చేసుకుంటా అంటే ఇంపాసిబుల్. వితౌట్ ఫ్యాకల్టీ సపోర్ట్ యూ వోంట్ క్లియర్ ది ఎగ్జామ్. 100% ఐఎమ్ టెలింగ్ యూ. ఫ్యాకల్టీ సపోర్ట్ లేకుండా మీరు అడుగు కూడా ఎగ్జామ్లో పెట్టలేరు. ఇట్స్ ఫర్ షూర్, రాసి పెట్టుకోండి. సో కాబట్టి అది ఏ సబ్జెక్ట్ అయినా, ఇంగ్లీష్ అయినా, మ్యాథ్ అయినా, రీజనింగ్ అయినా, జనరల్ అవేర్నెస్ అయినా, జనరల్ స్టడీస్ అయినా, విత్ రెస్పెక్ట్ టు CGL లెవెల్ ఏదైనా సరే,
అది మీరు కూలంకషంగా నేర్చుకొని, సబ్జెక్టు థరోగా నేర్చుకొని, ఎక్స్‌ప్లనేషన్ వింటూనే ఉండాలి. అప్పుడు జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది. దానిలో కావాల్సింది కాన్ఫిడెన్స్. ఇంత వేల మంది ప్రిపేర్ అవుతుంటే కొంతమందికే 350, 365 దాటినటువంటి పరిస్థితి. మరి వీళ్ళందరూ కూడా ఇండైరెక్ట్‌గా ఫెయిల్ అయినట్టు లెక్క. సో, కాబట్టి ఆ పరిస్థితిలోకి మనకు రాకుండా ఉండాలంటే, సో మై డియర్ స్టూడెంట్స్, సో ప్లీజ్ స్టార్ట్ ద ప్రిపరేషన్. ఎడిటోరియల్స్ గానీ, ప్రతి ఒక్కటి కూడా మీరు అనుకున్న విధంగా స్టార్ట్ చేయండి. దానికి మన సపోర్ట్ ఫుల్‌గా ఉంటది ఎప్పుడు కూడా. సో, హోప్ యూ అండర్‌స్టాండ్. ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అట్‌లీస్ట్ నెక్స్ట్ ఎగ్జామ్. లీవ్ ద ఫాస్ట్. All the best for your next exam. Now you start the preparation today, you will get the clarity. All right. So hope you understand. Thank you. Let's go to the editorial. So here today, see that a very important editorial you can see on board. These two guys. ఈయన చూడండి, ఈయన పేరు వ్లాదిమిర్ అండ్ దిస్ గై ఈజ్ వొలోడిమిర్. చూడండి, దగ్గరగా ఉన్నాయి పేర్లు. అంటే ఒకటే కమ్యూనిటీ, ఒకటే ప్లేస్కు సంబంధించినటువంటి వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు అంతే. అక్కడ చూడండి దగ్గరగా పేర్లు. ఈయన పేరు వ్లాదిమిర్, ఈయన పేరు వొలోడిమిర్. వ్లాదిమిర్ పుతిన్, వొలోడిమిర్ జెలెన్స్కీ. చూడండి, వ్లాదిమిర్, వొలోడిమిర్ దగ్గరగా ఉన్నాయి కదా పేర్లు, అలా. సో గొడవ పడుతున్నారు ఆల్రెడీ. చూడండి, ఇట్స్ అ టైమ్ ఫర్ ట్రూస్. నౌ యూ కెన్ సీ ద హెడింగ్. ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ ట్రూస్. ట్రూస్ అంటే ఏంటి? యుద్ధ విరమణ, సంధి చేసుకోవడం. Cease fire. Okay. Completely stopping the war, ending the war is called truce. TRUCE. Spelling is very important. So ఏమంటున్నాడు? ఇట్స్ అ టైమ్ ఫర్ ట్రూస్. ఇవాళ యుద్ధాన్ని ఆపేయాల్సినటువంటి ఒక సమయం వచ్చింది అని రైటర్ చెప్తున్నాడు. క్లియర్? సో ఏ విషయంలో చూడండి, మళ్ళీ ఆన్ ఇచ్చాడు. ఆన్ అంటే ప్రిపోజిషన్ ఫ్రేజ్. ఆన్ ద రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ మీన్స్ ఫైట్, గొడవ. ఈ రష్యా ఉక్రెయిన్ వారు మొదలై ఇప్పటికీ 3 సంవత్సరాలు అయిపోయింది. సో ఈ 3 సంవత్సరాల కాలంలో ఎంతో ప్రాణ నష్టం, ఎస్పెషల్లీ ద హ్యూమన్స్ లాస్ దేర్ లైఫ్స్. ఇన్నోసెంట్ పీపుల్, చిల్డ్రన్, ఓల్డ్ ఏజ్, యంగ్ ఏజ్ పీపుల్ హ్యావ్ లాస్ దేర్ లైఫ్స్. ఇన్నోసెంట్ పీపుల్. అండ్ దేర్ లాస్ ఈజ్ you cannot retain that. That much loss happened to the lives who is living in Ukraine. And as well as Russia soldiers also killed. Lakhs of Russia soldiers also were killed in this war. So much loss happened. And finally, with the arbitrariness of the US, and finally this war is going to end very soon. And ఇవాళ 30 రోజుల యుద్ధ విరమణ ఆల్రెడీ ప్రకటించింది ఉక్రెయిన్. దెన్ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ రష్యా. ఇప్పుడు ఆల్రెడీ ఉక్రెయిన్ ప్రకటించేసింది, మేము 30 రోజులు యుద్ధం ఆపేస్తున్నాము. కానీ ఎలాంటి ఒక క్లారిటీ లేకుండా, అంటే యుద్ధం ఆపేస్తే మరి నెక్స్ట్ ఏంటి అనే ఒక క్లారిటీ లేకుండా, ఏదో ఆఘమేఘాల మీద ఏదో దుందుడుకు పోకడలాగా యుద్ధాన్ని ఆపేస్తున్నారే తప్ప దీనికి ఒక లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ ఇచ్చేటువంటి విధంగా ఎక్కడా కానీ ఒక చిన్న పత్రం కూడా రాసుకోకుండా డైరెక్ట్గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. దెన్ ద బాల్ ఈజ్ ఇన్ ద రష్యాస్ కోర్ట్. మరి ఇప్పుడు రష్యా ఏమనబోతుంది? ఉక్రెయిన్ ఆల్రెడీ చెప్పేసింది క్లియర్గా. దెన్ వాట్ అబౌట్ రష్యా? అది యుద్ధం చేస్తానంటదా, ఆపుతానంటదా? అసలు క్లారిటీ లేదు రష్యా గురించి. ఇప్పుడు ఈ సందర్భంలో ఇది చాలా హాట్ టాపిక్గా ఉన్నటువంటి వార్త. సో విచ్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ దిస్ ఎడిటోరియల్. Let's enter the passage one by one, we get the clarity. Okay na? Let's see, this is the passage we have. Now you can see this is the passage we have right now on board. Let's read with the first starting nunchi chadavudam. Okay na? Ikkada nunchi chadavali. Let us read here. Ukraine's decision to accept an immediate interim 30-day ceasefire with Russia, which can be extended upon mutual agreements, is an important first step towards shutting down the 3-year-long war. Full stop. See, the sentence is finished here. Okay. Now tell me, what is the subject? Now the subject is Ukraine's decision. Ukraine తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. Okay. Ukraine's decision. And the verb is here. ఈజ్. ఇగో ఇది వర్బ్. వర్బ్ ఏంటంటే ఈజ్ అనేది వర్బ్.
ఉక్రెయిన్స్ డెసిషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్. కథం. Subject, verb, object. Sentence is finished. Clear. Now in this sentence, the subject is Ukraine's decision, the verb is. That's all. And what is in the middle? Prepositional phrase. To accept, oppukundi. To agree. For what? Immediate, వెంటనే. Interim, మధ్యస్థ. Interim అంటే in the middle, not the complete total. కొంతకాలం వరకు. Interim అంటే not permanent, temporary, for some time, not the long time, very limited period of time is called interim. మనం interim bail అంటాం కదా, మధ్యస్థ బెయిలు అట్లా. సో interim 30-day సీజ్ ఫైర్ అంటే తెలుసు కదా, మళ్ళీ ఇది కూడా ట్రూజ్ అని చెప్తాం. సీజ్ ఫైర్ అన్న ట్రూజ్ అన్న రెండొకటే, అంటే యుద్ధాన్ని ఆపేయడం. అది ఇంపార్టెంట్ వర్డ్. సీజ్ ఫైర్ విత్ రష్యా. ఇగో ఇక్కడి వరకు ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా మనం తీసుకుంటాం. మళ్ళీ రష్యా పక్కన ఏమి ఇచ్చాడు? విచ్. అంటే ఇది ఎవరి గురించి చెప్తున్నట్టు? రష్యా గురించి చెప్తున్నట్టు. ఏం చెప్తున్నాడు? రష్యా విచ్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ అపాన్ మ్యూచువల్ అగ్రిమెంట్స్. ఇప్పుడు ఏమంటున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు? టు యాక్సెప్ట్ అన్ ఇమ్మీడియట్ ఇంటరిమ్ 30-day సీజ్ ఫైర్ విత్ రష్యా. సో ద డెసిషన్ విచ్ కెన్ బి ఎక్స్టెండెడ్ అపాన్ మ్యూచువల్ అగ్రిమెంట్స్. యాక్చువల్గా ఇక్కడ డైరెక్ట్గా విచ్ ఇవ్వకూడదు, ఆన్ విచ్ అని ఇవ్వాలి. ఆన్ విచ్ అని వస్తే ఈ విచ్ అనేది డెసిషన్కి వెళ్ళిపోద్ది. యాక్చువల్గా ఇప్పుడు ఇది ఐ మీన్ టు సే, ఇప్పుడు ఈ విచ్ అనేది రష్యా గురించి రాయకుండా ఎవరి గురించి రాశాడు అంటే డెసిషన్ గురించి రాసినట్టు లెక్క. సో ద డెసిషన్ విచ్ కెన్ బి ఎక్స్టెండ్ అపాన్ మ్యూచువల్ అగ్రిమెంట్స్. ఆ సీజ్ ఫైర్ ఏదైతే ఉందో, రష్యాతో జరిపినటువంటి సీజ్ ఫైర్ ఏదైతే ఉందో అది ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది ఇద్దరి అగ్రిమెంట్తో. రష్యా ఒప్పుకుంటే ఇంకా 30 కాదు, ఇంకా 300 రోజులు ఇంకా కంటిన్యూస్గా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది సీజ్ ఫైర్. కానీ రష్యా ఒప్పుకోవాలి కదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఒప్పుకుంటుందా లేదా అనేది ఇవాళ యుఎస్ డెలిగేట్స్ అందరూ కూడా రష్యా పోవడానికి రెడీ అయిపోయారు వాళ్ళంతా. ఇప్పటి వరకు ఉక్రెయిన్ ఒప్పించారు, ఇక ఏదో మాయమాటలు చెప్పి ఉక్రెయిన్కి మిలిటరీ సహాయం ఆపేసి, ఇంటెలిజెన్స్ సహాయం ఆపేసి, దాన్ని అంగట్లో సరుకులాగా చేసేసి ఆపేసారు అమెరికా. మరి ఇదే పనిని నువ్వు రష్యాని చేయగలవా అని వాళ్ళ ప్రపంచ దేశాలు అంటున్నాయి. ఉక్రెయిన్ అంటే ఏదో భయపెట్టి, ఏదో మభ్యపెట్టి, మాయపెట్టి ఆపేశావు, ఓకే గుడ్, మంచి పని చేసావు. మరి ఇదే పనిని రష్యాని చేయగలవా నువ్వు అని వాళ్ళ ప్రపంచ దేశాలు అడుగుతున్నాయి ట్రంప్ని. మరి ట్రంప్ ఏమంటున్నాడో చూడాలి. అది పాయింట్. అసలు ఒప్పుకుంటుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్, ఎవరికీ తెలియదు. ఇప్పుడు పుతిన్ ఏం చేస్తున్నాడు? జస్ట్ వాచింగ్ ద సినారియోస్. అసలు ఆయన ఎప్పుడు కూడా చిన్న బెరుకు లేదు, కంగారు లేదు ఇంతవరకు కూడా. ఇంత ప్రపంచ దేశాలు, అటు యూరోప్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది, అమెరికా ట్రంప్ ఎన్నో ట్రేడ్ వ్యారిఫ్స్ జరుపుతున్నాడు, అయినా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు పుతిన్. సి ద స్టాండర్డ్నెస్. ఎస్ అనో. సో ఆ విధంగా మనకు ఇద్దరు ఒప్పుకుంటే ఆ మ్యూచువల్ అగ్రిమెంట్స్ జరిగితే అది కాస్త ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందంట. విచ్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ అపాన్, విచ్ క్యాన్ బి ఎక్స్టెండెడ్, ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందంట ఆ యొక్క ఏమంటారు సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ మొత్తం ఎక్స్టెండ్ అయినా పర్లేదు, ఇంక ఇబ్బంది ఏం లేదు, దాని యొక్క మీనింగ్. ఓకే క్లియర్. యాక్చువల్గా చూడండి, ఇక్కడ ఈ విచ్ అనేది నేను డెసిషన్కి ఇచ్చాను కదా, డెసిషన్కి కూడా కాకుండా మీరు దేనికి ఇవ్వచ్చు అంటే, ఎస్ ఐ కెన్ సే యూ కెన్ గివ్ దిస్ టు సీజ్ ఫైర్. ఇక్కడ విచ్ అంటే ఎవరికి ఇవ్వచ్చు అంటే సీజ్ ఫైర్కి ఇవ్వచ్చు. ఇలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు డిస్కషన్ ఈజ్ అబౌట్ సీజ్ ఫైర్ కాబట్టి మనం కూడా సీజ్ ఫైర్కే ప్రయారిటీ ఇవ్వాలి అనేది పాయింట్ అక్కడ. క్లియర్. అండ్ నెక్స్ట్ పాయింట్. సో ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ టువార్డ్స్ వాట్? ఇగో టువార్డ్స్ షట్టింగ్ డౌన్. షట్టింగ్ డౌన్ అంటే క్లోజ్ డౌన్, కంప్లీట్లీ స్టాప్. టువార్డ్స్ షట్టింగ్ డౌన్ ద 3-year long war. ఈ యుద్ధం జరగబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాల కాలం నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. సో దానికి వాళ్ళ తెరబడేటువంటి అవకాశం ఉంది రష్యా కనుక ఒప్పుకుంటే. క్లియర్. ఇక్కడి వరకు సెంటెన్స్ అయిపోయింది. ఈ సెంటెన్స్ సబ్జెక్ట్ ఉక్రెయిన్ డెసిషన్, వర్బ్ వచ్చేసి ఈజ్, దట్స్ ఆల్. ఆబ్జెక్ట్ వచ్చేసి ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్. క్లియర్. ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్ అంటే ఇంపార్టెంట్ డెసిషన్, ఇంపార్టెంట్ ఒపీనియన్, ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని దాని యొక్క మీనింగ్. క్లియర్. The next sentence, let's enter. So the decision అంటే ఉక్రెయిన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. దా అంటే అర్థమైంది ఈ లేదా ఆ, ఇలా తీసుకుంటాం. సో ద డెసిషన్
ఇది సబ్జెక్ట్. క్లియర్? ద డెసిషన్ అంటే ఇది సబ్జెక్ట్. ఇప్పుడు అనౌన్స్డ్ ఇన్ ఏ జాయింట్ స్టేట్మెంట్ issued by the US and Ukraine after senior level talks in Jeddah. The place is from Saudi Arabia. Also shows that US President Donald Trump's heavy pressure tactics, all right, seem to be working on Kyiv, that means Ukraine, at last for now. Full stop. ఇక్కడి వరకు సెంటెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? ద డెసిషన్, ఈ నిర్ణయం. ఏ నిర్ణయము? ఇప్పుడు ఉక్రెయిన్ తీసుకున్నటువంటి 30 రోజుల యుద్ధ విరమణ అనే ఆ నిర్ణయం. వర్బ్ చెప్పండి. ఎస్, డెసిషన్ సింగులర్ కదా, చూడండి వర్బ్ కూడా సింగులర్లోనే. ఇక్కడ షోస్ అంటే వర్బ్, ఇది వర్బ్. ద డెసిషన్ షోస్, ఏం చూపిస్తుంది? దాట్. ఇక్కడ దట్ అంటే ఏంటి? మళ్ళీ కంజంక్షన్. దట్ అంటే ఏం తీసుకుంటాం? కంజంక్షన్. రైటర్ ఈస్ రైటింగ్ ది ఇండైరెక్ట్ స్పీచ్, షోస్ దాట్. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ హెవీ ప్రెషర్ టాక్టిక్స్. ఇదంతా సబ్జెక్ట్. అమెరికా అధ్యక్షుని యొక్క అతి ఒత్తిడి లెక్కలు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ హెవీ ప్రెషర్ టాక్టిక్స్. టాక్టిక్స్ అంటే ప్లేయింగ్ సమ్ ట్రిక్స్ అపాన్ సమ్వన్. అతను ప్లే చేసేటువంటి ట్రిక్స్ అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ హెవీ ప్రెషర్ టాక్టిక్స్ అండ్ ద వర్బ్ ఈస్ హియర్ సీమ్. చూడండి, టాక్టిక్స్ అంటే ప్లూరల్, సీమ్ అన్నా కూడా ప్లూరలే. సీమ్ టు బి, ఇది 2+V1, ఇది మనం టు బి వర్కింగ్, ఇది మనము టు ఇన్ఫినిటివ్ ఐఎన్జి ఫామ్లో రాశాడు. రైట్. సో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ హెవీ ప్రెషర్ టాక్టిక్స్ సీమ్ టు బి. సీమ్ అంటే సీమ్, సీమ్డ్, సీమింగ్, సీమ్స్. టాక్టిక్స్ ప్లూరల్ కదా, సీమ్ కూడా ప్లూరలే. చూడ్డానికి ఇలా కనబడుతున్నాయంట. ఎలా కనబడుతున్నాయి? టు బి వర్కింగ్ ఆన్ కీవ్. కీవ్ అంటే ఎవరు ఇక్కడ? ఎస్ సార్, కీవ్ అంటే ఉక్రెయిన్. ఏనా? కీవ్ అంటే ఏంటి ఇక్కడ? ఉక్రెయిన్. ఇప్పుడు మనం న్యూఢిల్లీ అంటే భారతదేశం అంటాం కదా, జస్ట్ లైక్ దట్. కీవ్ అంటే ఉక్రెయిన్ అన్నట్టు. ఉక్రెయిన్ మీద పని చేసినట్టుగా కనబడుతున్నాయంట. అతను ప్లే చేసినటువంటి ట్రిక్స్, ఆ టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో, ట్రంప్ ప్లే చేసినటువంటి టాక్టిక్స్, అవి చూడ్డానికి ఎలా కనబడుతున్నాయంట? ఉక్రెయిన్ మీద పనిచేసినట్టుగా కనబడుతున్నాయి. ఏమిటా ట్రిక్స్ అంటే, ఏమిటా టాక్టిక్స్ అంటే, స్టాపింగ్ ద మిలిటరీ ఎయిడ్ అండ్ స్టాపింగ్ ద ఇంటెలిజెన్స్ ఎయిడ్. యుద్ధానికి సంబంధించిన సహాయం ఆపేశాడు, అండ్ యుద్ధంలో వాడే ఇంటెలిజెన్స్కు సంబంధించిన సపోర్ట్ కూడా ఆపేశాడు. ఇంకేముంది? కాళ్ళబేరానికి రావడం జరిగింది ఇవాళ ఎవరు? ఉక్రెయిన్. అని దాని యొక్క మీనింగ్ ఇక్కడ. అవి పనిచేసినట్టు కనబడుతున్నాయంట. ఎట్ లాస్ట్ ఫర్ నౌ, ఇది మనం ఫ్రేజ్గా తీసుకొని ఇది హోల్లో పెట్టుకుంటాం. చివరికి అవి పనిచేసాయంట. ట్రంప్ వాడినటువంటి తెలివి ఇవాళ పనిచేసింది ఉక్రెయిన్ పైన. మరి రష్యా మీద ఏం వాడబోతున్నాడు అనేది క్వశ్చన్ మార్క్. క్లియర్? ఇంతే. ఇక ఓకేనా. డెసిషన్ పక్కన ఏమి ఇచ్చాడు? కామా స్పాట్. ఇక్కడ నుంచి కూడా మనం కామా స్పాట్ తీసుకుంటాం ఇక్కడి వరకు మొత్తం. ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నారు అంటే చెప్తున్నాడు, అనౌన్స్డ్ ఇన్ ఏ జాయింట్ స్టేట్మెంట్. ఇరు వర్గాల వ్యక్తులు కలిపి ఈ యొక్క జాయింట్ స్టేట్మెంట్లో ఆ యొక్క డెసిషన్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ జాయింట్ స్టేట్మెంట్ ఎవరు ఇష్యూ చేశారు అంటే చెప్తున్నాడు, ఇష్యూడ్ బై ద యుఎస్, అమెరికా అండ్ ఉక్రెయిన్. ఇద్దరు కలిసి ఈ జాయింట్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారంట. ఓకేనా. ఇండైరెక్ట్ అంటే ఇటు పెళ్లి కూతురు ఉంది, పెళ్లి పెద్దలు ఉన్నారు, మరి పెళ్లి కొడుకు అక్కడ ఉన్నాడు. పెళ్లి కొడుకుని ఎట్లా ఒప్పించాలి అనేది ఇప్పుడు నెక్స్ట్ తతంగం. పెళ్లి కూతురైతే ఒప్పుకుంది, నేను డౌన్ అవుతున్నా, మరి మీరు రండి అని పంచాయతీకి రండి అని పిలుస్తుంది. కానీ మరి ఆయన వస్తాడా? ఆయన ఎవరు? పుతిన్. వెయిట్ చేయాలి ఇప్పుడు. సో నెక్స్ట్, ఆఫ్టర్ సీనియర్ లెవెల్ టాక్స్, మరి పెద్ద ఎత్తున సీనియర్ లెవెల్ టాక్స్ జరిగాయి. ఎక్కడ జరిగాయి? ఇన్ జెడ్డా. జెడ్డా అనేది ఒక ప్లేసు. ఎక్కడ అంటే సౌదీ అరేబియాలో. క్యాపిటల్ కాదు, సౌదీ అరేబియా క్యాపిటల్ యాక్చువల్గా రియాద్, బట్ అలాంటిది ఒక క్యాపిటల్. ఇప్పుడు ఇండియాలో న్యూఢిల్లీ, బాంబే, చెన్నై, ఎలాగైతే మనకు హైదరాబాద్, బెంగళూరు ఉన్నాయో అలాంటి ఒక ప్రాంతం జెడ్డా అనే ఒక ప్రాంతంలో జరిగాయి. అంతకుముందు కూడా సౌదీ అరేబియా మంచి ఒక ప్లేస్గా మారిపోయింది. ఇది పంచాయతీలు పెట్టడానికి ప్లేస్గా మారిపోయింది. ఎన్నో యుద్ధాలు ఇక్కడ ఈ ప్లేస్కి వస్తే, ఈ గాలి, ఈ నీరు తాగితే చాలు యుద్ధాలు ఆగిపోతున్నాయి అన్నట్టు.
సో ఇవాళ ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. సౌదీ అరేబియాకి పోతే యుద్ధం అనేది సెటిల్మెంట్ అవుతుంది అని ఒక హాట్ టాపిక్గా కూడా మారిపోయింది సౌదీ అరేబియా. మరి ఏంటో వాళ్ళ ఏం మాయ చేస్తున్నారో అది. సో ఇవాళ మరి అంత పెద్ద యుద్ధం 3 సంవత్సరాల యుద్ధం కాస్త ఇవాళ ఆగిపోయింది. సౌదీ అరేబియా నీళ్లు తాగితే చాలు, ఆ గాలి పీల్చుకుంటే చాలు యుద్ధాలు ఆగిపోతున్నాయి. మరి ఇక్కడికి వండి అని ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకుందాం. నెక్స్ట్, అంటిల్ రీసెంట్లీ, ఇప్పటి వరకు కూడా ఇది జస్ట్ అడ్వర్బియల్ ఫ్రేజ్ లేదా టైమ్గా తీసుకుంటాం. ఇప్పటి వరకు అనే కాన్సెప్ట్ ఇది అయిపోయింది. సబ్జెక్ట్ ఏంటి? ఉక్రెయిన్. ఇగో ఉక్రెయిన్ అనేది సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? హ్యాడ్ రూల్డ్ అవుట్. రూల్డ్ అవుట్ అంటే జస్ట్ లైక్ ఇగ్నోర్డ్, పట్టించుకోలేదు, జస్ట్ లైక్ రిజెక్టెడ్ ఎనీ సీజ్ ఫైర్ అయినా. ఇప్పటి వరకు యుక్రెయిన్ ఎంత బతిమాలినా కూడా నానా యుద్ధం ఆపేయి, మరి ఎంతోమంది ప్రాణాలు పోతున్నారు మిస్టర్ జెలెన్స్కీ, ప్లీజ్ స్టాప్ ద వార్ అంటే విన్నాడా? లేదుగా. అయినా చేసే పని చేస్తే ఆపేసేయండి అన్నట్టు ఇండైరెక్ట్గా అంటా ఉంటారు కదా. ఇది చెరుకు బెల్లం ఇవ్వమంటే చక్కెర ఇవ్వమంటే ఇస్తుందా? దాన్ని పెట్టి తిప్తే కదా. సో అలాంటి ఒక విధానం జరిగింది ఇవాళ. సో ఉక్రెయిన్ హ్యాడ్ రూల్డ్ అవుట్ ఎనీ సీజ్ ఫైర్. ఇప్పటి వరకు ఎలాంటి యుద్ధ విరమణకు మాట వచ్చినా కూడా నో, నాకు అవసరం లేదు అని చెప్పేసింది ఉక్రెయిన్ ఇప్పటి వరకు కూడా. సో ఆర్గ్యూయింగ్ దాట్, ఇంకేమైనా ఆర్గ్యుమెంట్ చేసింది? ఇప్పుడు చూడండి, ఇది ఐఎన్జీ ఫామ్ అన్నట్టు. ఆర్గ్యూయింగ్ దాట్, ఇంకేమైనా ఆర్గ్యూ చేసింది ఉక్రెయిన్ అంటే చెప్తున్నాడు మాస్కో వుడ్ యూస్. మాస్కో అంటే రష్యా, వుడ్ యూజ్ అంటే ఉపయోగిస్తుంది, యూజ్ అ ట్రూస్. మాస్కో వుడ్ యూజ్ అ ట్రూస్ టు రీఆర్మ్ ఇట్ సెల్ఫ్. రీఆర్మ్ అంటే ఏంటి? టు రీబిల్డ్, టు రీఫోర్ట్, టు రీఫోర్టిఫై. మళ్ళీ తనను తాను బలం చేసుకుంటాదే తప్ప వాళ్ళు యుద్ధం ఆపరు అని ఉక్రెయిన్ ఇప్పటి వరకు అంటుంది. అది వాస్తవమే. మరి ఇప్పటికైనా అమెరికా కలగజేసుకుంది కదా, మరి ఏమంటుందో చూడాలి అనే ఒక పాయింట్ మనం తీసుకుందాం. ఓకేనా? సో టు రీఆర్మ్ ఇట్ సెల్ఫ్, ఇగో ఇది రీఆర్మ్ అంటే ఏంది? టు బిల్డ్, టు రీబిల్డ్ ఇట్ సెల్ఫ్. తనను తాను గొప్పగా చేసుకోవడం, తనను తాను పెద్దగా చేసుకోవడాన్ని టు రీఆర్మ్ అని మనం చెప్తా ఉంటాం ఈ విధంగా. ఓకే, ఇదమ్మా. ఓకే, నెక్స్ట్, ఇది సెంటెన్స్ క్లియర్, సబ్జెక్ట్ వర్బ్. నెక్స్ట్ మళ్ళీ సబ్జెక్ట్ చూడండి. ఇక్కడ ఉక్రెయిన్ అనేది సబ్జెక్ట్. చూడమ్మా, ఉక్రెయిన్ అనేది సబ్జెక్ట్. విచ్ హ్యాడ్ డిమాండెడ్ అ కంప్లీట్ రష్యన్ విత్డ్రాయల్ ఫ్రమ్ ఆల్ ద టెరిటరీస్ ఇట్ హ్యాడ్ క్యాప్చర్డ్ ఇంక్లూడింగ్ క్రిమియా. You see that as a precondition for talks, had floated the idea of freezing the conflict on the current line of contact in return for NATO membership. చూడండి, ఫుల్ స్టాప్. ఇక్కడ వరకు సెంటెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెంటెన్స్లో వాట్ ఈ సబ్జెక్ట్? ఉక్రెయిన్ అనేది సబ్జెక్ట్. వర్బ్ చూడండి. ఎస్, ద వర్బ్ ఈజ్ వాట్? ఉక్రెయిన్ హ్యాడ్. ఎస్, ఇది ఇప్పుడు చూడండి, ఇది రిలేటివ్ ప్రొనౌన్ కదా, ఇది మనం హోల్లో పెట్టుకోవాలి. విచ్ అంటే ఏంటి? ఉక్రెయిన్ అంటే ఉక్రెయిన్ గురించి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి రైటర్ ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఎందులో రాశాడు? విచ్లో రాశాడు. ఎస్, సో ఇది సబ్జెక్టు వర్బ్ అయ్యే అవకాశం లేదు. మరి వర్బ్ ఏంటి ఇక్కడ అంటే తీసుకుంటే ఉక్రెయిన్ హ్యాడ్ ఫ్లోటెడ్. ఇగో ఇది వర్బ్. ఉక్రెయిన్ హ్యాడ్ ఫ్లోటెడ్ ద ఐడియా. ఫ్లోటెడ్ అంటే ముందుకు తీసుకొచ్చింది, జస్ట్ లైక్ బ్రింగ్ ఫార్త్, టు బ్రింగ్ అహెడ్. ఈ ఆలోచన ముందుకు తీసుకొచ్చింది. ఉక్రెయిన్ హ్యాడ్ ఫ్లోటెడ్ ద ఐడియా, ఈ ఆలోచనను ముందుకు తీసుకొచ్చింది. ఏ ఆలోచన అంటే చూడండి, ఆఫ్ ఫ్రీజింగ్ ద కాన్ఫ్లిక్ట్. ఫ్రీజింగ్ అంటే ఏంటి? స్టాపింగ్. ఫ్రీజ్ అంటే గడ్డగట్టుకుపోవడం కదా, అంటే ఆపడం. ఫ్రీజింగ్ ద కాన్ఫ్లిక్ట్ ఎక్కడ? ఆన్ ద కరెంట్ లైన్. అంటే కరెంట్ లైన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆన్ ద కరెంట్ లైన్ ఆఫ్ కాంటాక్ట్. కరెంట్ లైన్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇప్పుడున్నటువంటి ఈ స్థితిగతులకు అనుగుణంగా యుద్ధాన్ని ఆపాలనే ఉద్దేశంతో ఆ ఐడియాతో ఉక్రెయిన్ ముందుకొచ్చింది. హ్యాడ్ ఫ్లోటెడ్ అహెడ్, ముందుకొచ్చింది. మరి ఎందుకు ఈ విధంగా వచ్చింది ఉక్రెయిన్ అంటే ఇన్ రిటర్న్ ఫర్ నాటో మెంబర్షిప్. దానికి ఏం కావాలంట? ఎస్, నాకు నాటో మెంబర్షిప్ కావాలి, నేను యుద్ధాన్ని ఆపేస్తా అని ఉక్రెయిన్ వేడుకుంటుంది ఇప్పుడు అమెరికాను. ఓకేనా? ఇప్పటి వరకు లేదా అంటే మరి ఇప్పటి వరకు నాటో మెంబర్షిప్ లేదంట ఉక్రెయిన్కు. నాటో మెంబర్షిప్ ఉంటే ఇక ఎవరు కూడా ఏం చేయలేరు ఉక్రెయిన్ని.
మరి లేదుగా, అందుకే ఉక్రెయిన్ దీనికోసం కూడా తాపత్రయపడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి డైరెక్ట్గా. సో ఇవి రెండు తన ముందు ఉంచినటువంటి విషయాలు. ఓకేనా, ఒకటి నాటో మెంబర్షిప్ కావాలని కోరుకుంటుంది, అందుకే యుద్ధాన్ని ఆపాలని కూడా ఒక పక్క ఉక్రెయిన్ అనుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఉక్రెయిన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, విచ్ హ్యాడ్ డిమాండెడ్, ఏం డిమాండ్ చేసిందంట ఉక్రెయిన్, కంప్లీట్ రష్యన్ విత్డ్రాయల్, కంప్లీట్ రష్యన్ విత్డ్రాయల్. ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి రష్యా, విత్డ్రాయల్ అంటే జస్ట్ లైక్ గోయింగ్ బ్యాక్, విత్డ్రా ఫ్రమ్ ద ప్లేస్ అంటే అక్కడ నుంచి వెళ్ళిపోవడం. ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఆల్ ద టెరిటరీస్ ఇట్ హ్యాడ్ క్యాప్చర్డ్. ఇక్కడ ఇట్ అంటే ఎవరు, రష్యా. రష్యా ఏవైతే టెరిటరీస్ అంటే ఇక్కడ ప్రాంతాలు, ఏ ప్రాంతాలనైతే ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించేసిందో ఆ ఆక్రమించేసినటువంటి ప్రాంతాల నుంచి రష్యా వెళ్ళిపోవాలి అనే డిమాండ్ కూడా పెట్టుకొని కూర్చుంది ఉక్రెయిన్. ఇంకేమంటుంది, ఇంక్లూడింగ్ క్రిమియా, క్రిమియాని కూడా ఆక్యుపై చేసింది కదా, ఈ ప్రాంతంలో నుంచి కూడా రష్యా వెళ్ళిపోవాలి ఇమ్మీడియట్గా అని ఉక్రెయిన్ వేడుకుంటుంది. ఇంకా మరి అంటే ఇది ఎలా ఒప్పుకుంది, యాజ్ ఏ ప్రీ కండిషన్ ఫర్ టాక్స్. ఏం కండిషన్ పెట్టింది మరి ఇప్పుడు ఉక్రెయిన్ అంటే ఇది యాజ్ ఏ ప్రీ కండిషన్, ముందస్తు షరతు, బేషరతుగా వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇంక్లూడింగ్ క్రిమియాతో సహా, ఈ ఆక్యుపైడ్ క్రిమియా నుంచి కూడా రష్యన్ బలగాలు వెళ్ళిపోవాలి. తో పాటుగా ఇంకేం కోరుకుంది ప్రీ కండిషన్ షరతుగా అంటే, ఎస్ నాటో మెంబర్షిప్ కావాలని కూడా ఉక్రెయిన్ కోరుకుంటుందంట. ఇగో ఇవి విషయాలు చెప్పాడు ఈ లైన్లో. ఓకేనా, ఈ మొత్తం ఎపిసోడ్లో వాట్ ఈస్ అ సబ్జెక్టు, ఈ ఎల్లో ఇంక్ ఉంది చూడండి, దాన్ని మనం సబ్జెక్ట్ తీసుకోవాలి. ఉక్రెయిన్ హ్యాడ్ ఫ్లోటెడ్ ద ఐడియా, దట్స్ ఇట్. సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు, క్లోజ్. ఓకే, ద నెక్స్ట్ లైన్. సో లేటర్, మరి దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి, కీవ్స్ డిమాండ్. కీవ్స్ అంటే ఎవరు ఇక్కడ, ఎస్ ఉక్రెయిన్. వర్బ్ ఏంటి, షిఫ్టెడ్. చూడండి వర్బ్ అనేది షిఫ్టెడ్, V1 V2? ఎస్ ఇది V2. కీవ్స్ డిమాండ్ అంటే ఉక్రెయిన్స్ డిమాండ్ షిఫ్టెడ్ టు సెక్యూరిటీ గ్యారంటీస్ ఫ్రమ్ ద వెస్ట్. ఈ వెస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరి నుంచి కూడా, మీ అందరి దగ్గర నుంచి నాకు సెక్యూరిటీ గ్యారంటీ కావాలి, నాకు భద్రత గ్యారంటీ కావాలి, అప్పుడే నేను యుద్ధ విరమణ చేస్తా. ఈ 30 రోజుల సంధి కాలానికే కాదు, జీవితాంతం కూడా నేను యుద్ధం చేయను అనే విధంగా ఉక్రెయిన్ చెప్పింది. నువ్వు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, నీ దగ్గర నుంచి రేర్ ఎర్త్ మెటల్స్ లాక్కోవడమే నా బాధ్యత అని అమెరికా పెట్టుకొని కూర్చుంది. ఇక ఇట్లా. సో ఓకేనా, దీని వెనకాల చాలా తతంగం జరిగిందన్న విషయం మీకు తెలుసు. ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి ఆ మిలిటరీ వెపన్స్, ఆ న్యూక్లియర్ ఆర్మ్స్ కూడా అన్నీ కూడా సరెండర్ చేసేసింది ఏది అప్పుడు ఆ డీల్లో భాగంగా, నాటో డీల్లో భాగంగా. ఇప్పుడు కావాలంటే ఎవరు ఇచ్చట్లేదు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఉక్రెయిన్కి, అది భాగం. ఓకే, సో కీవ్స్ డిమాండ్ షిఫ్టెడ్ టు, ఇంకా వేరే రకాలకు కూడా కీవ్ అంటే ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుంది. ఏంటది, సెక్యూరిటీ గ్యారంటీస్ ఫ్రమ్ ద వెస్ట్ నుంచి నాకు సెక్యూరిటీ గ్యారంటీస్ కావాలి అనే ఒక డిమాండ్ కూడా ఇవాళ ఉక్రెయిన్ చేస్తుంది. వాళ్ళు ఇస్తారా ఇవ్వరనే తర్వాత ముచ్చట, కానీ డిమాండ్లు మాత్రం పెట్టుకోవాలి కదా, పెట్టుకుంటుంది. దట్స్ ఆల్. ఇగో ఇది మనం చదువుకున్నటువంటి సెంటెన్స్. ఓకే, let's enter the next line. This is the next line. So but, so what is called but, yes, this is called conjunction. Contradiction చెప్తున్నట్టు, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్. సో బట్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, చూడండి వాట్ ఈస్ సబ్జెక్ట్, ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటే అమెరికా ఇండైరెక్ట్గా. వర్బ్ ఏంటి, రాచెటెడ్ అప్. ఇగో ఇది వర్బ్. రాచెటెడ్ అప్ అంటే అర్థం ఏంటి, ఎస్ ఇంక్రీస్డ్. దీని మీనింగ్ ఏమొస్తుంది, ఇంక్రీస్డ్, పెంచడం, పెరిగింది. ఓకేనా, రాచెటెడ్ అప్ అంటే ఇంక్రీస్డ్. ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్రీజ్డ్ ద ప్రెషర్. ఇగో ఆబ్జెక్ట్ ఏంటి, ఒత్తిడి పెంచిందంట. ఎలా ఒత్తిడి పెంచింది, ఇగో బై హాల్టింగ్. హాల్టింగ్ అంటే ఏంటి, స్టాపింగ్, ఆపడం. హాల్టింగ్ మీన్స్ స్టాపింగ్, ఆపడం. బై హాల్టింగ్ ఆల్ మిలిటరీ అసిస్టెన్స్. మిలిటరీ అసిస్టెన్స్ అంటే మిలిటరీకి సంబంధించిన సాయం మొత్తం ఆపేసింది. అండ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ అంటే ఇప్పుడు ఈ శాటిలైట్స్ కానీ, ఈ డ్రోన్స్ కానీ వర్కౌట్ కావాలంటే ఖచ్చితంగా ఆ యొక్క ఇంటెలిజెన్స్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రష్యా బలగాలు ఎక్కడున్నాయి, ఈ ఫోన్ల ద్వారా కానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ ఇంటెలిజెన్స్ అందాల్సినటువంటి అవసరం ఎంతో ఉంటుంది యుద్ధ సమయంలో. అది కూడా అమెరికా ఆపేసింది. అది సో అందుకే ఏమన్నాడు ట్రంప్, ఏమన్నాడు ఇండైరెక్ట్గా, నేను మొత్తం యుద్ధానికి సంబంధించిన సాయం ఆపేస్తా అని చెప్పిన విధంగా వేశాడు. అప్పుడు ఈ యొక్క ఉక్రెయిన్ అనేది కాళ్ళబేరానికి రావడం జరిగింది. అది పాయింట్.
ఇక్కడ 2 పాయింట్లు ఇంపార్టెంట్. ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్రీజ్డ్ ద ప్రెషర్, ఒత్తిడి పెంచింది ఎవరి మీద? ఉక్రెయిన్ మీద. ఏ విధంగా ఒత్తిడి పెంచింది? బై హాల్టింగ్, బై స్టాపింగ్ ఆల్ మిలిటరీ అసిస్టెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ షేరింగ్. ఇంటెలిజెన్స్ అసిస్టెన్స్ కూడా ఆపేసింది. 2 సాయాలు ఆపేసి వెంటనే వచ్చి కూర్చుంది. ఇది పాయింట్. ఓకే, అది నెక్స్ట్ లైన్. ఇప్పుడు చూడండి, అప్ అగైనెస్ట్ ద వాల్ ఇన్ జెడా. ఇగో ఇది మొత్తం కూడా ఫ్రేజ్, అప్ అగైనెస్ట్ ద వాల్. ఇది ఒక ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ అండి. అప్ అగైనెస్ట్ ద వాల్. చూడండి, ఇప్పుడు వాల్ అంటే గోడ, ఒక పెద్ద గోడ. గోడకు నిచ్చెన ఉంటే మనం చక్కగా గోడ ఎక్కగలం. అప్ అగైనెస్ట్ ద వాల్ అంటే దానికి విరుద్ధంగా ఎక్కడం ఈజీనా, టఫా? ఇట్స్ వెరీ టఫ్. సో అప్ అగైనెస్ట్ ద వాల్ అంటే ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టైం, very problematic situation. You wanna say, you can use the word up against the wall. Yeah, అంటే దానికి విరుద్ధంగా ఉండడం. ఎగెనిస్ట్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా కొంచెం అపోజిట్ సెన్స్లో మనం మాట్లాడుకుంటాం. యా, సో అప్ అగైనెస్ట్ ద వాల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది సార్ అంటే, వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ దే ఆర్ ఇన్ రైట్ నౌ. అప్ అగైనెస్ట్ ద వాల్ ఎక్కడ ఉంది సిచ్యువేషన్? డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ జెడ్డా. అంటే చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఈ జెడ్డా, సౌదీ అరేబియా దేశంలోని జెడ్డా అనే నగరంలో ఏం జరిగిందంట? చూడండి, చెప్తున్నాడు. ఉక్రెయిన్ సబ్జెక్ట్, ఆ వర్బ్ యాక్సెప్టెడ్, ఒప్పుకుంది. అగ్రీడ్ ద అమెరికన్ ప్రపోజల్, అమెరికా యొక్క ప్రపోజల్ని ఒప్పుకుంది. అండ్ అగ్రీడ్ టు సైన్ ద మినరల్ డీల్. ఇప్పుడు అండ్ అంటే ఏంటి? కంజంక్షన్. ఎస్, ఇక్కడ యాక్సెప్టెడ్ అంటే V2 కదా. ఎస్, ఇది V2 కదా. అండ్ అగ్రీడ్ కూడా మనం V2 లాగానే తీసుకుంటాం. ఎస్, సో ఉక్రెయిన్ యాక్సెప్టెడ్ ద అమెరికన్ ప్రపోజల్ అండ్ అగ్రీడ్ టు సైన్ అ మినరల్ డీల్ టు ఎక్స్పాండ్ ఉక్రెయిన్స్ ఎకనమీ అండ్ గ్యారంటీ ఇట్స్ లాంగ్ టర్మ్ ప్రాస్పెరిటీ అండ్ సెక్యూరిటీ. సుదీర్ఘకాలమైనటువంటి అభివృద్ధికి మరియు సెక్యూరిటీకి మేము అండగా ఉంటాము అన్న విధంగా అమెరికా కూడా చెప్పింది. దానికి తగ్గట్టుగా ఉక్రెయిన్ కూడా సంతకాలు పెట్టింది, మినరల్ డీల్ చేసింది. ఇగో ఇక్కడి వరకు సెంటెన్స్ ఈస్ క్లోజ్డ్. ఇలా మనం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎలా చదవాలి సెంటెన్స్? ఉక్రెయిన్ యాక్సెప్టెడ్ ద అమెరికన్ ప్రపోజల్ అండ్ అగ్రీడ్ టు సైన్ మినరల్ డీల్ టు ఎక్స్పాండ్ ఉక్రెయిన్స్ ఎకనమీ, ఉక్రెయిన్ యొక్క ఆర్థిక రంగాన్ని కూడా పెంచడం కోసము, మరియు గ్యారంటీ ఇట్స్ లాంగ్ టర్మ్ ప్రాస్పెరిటీ అండ్ సెక్యూరిటీ. అదేవిధంగా ఉక్రెయిన్కి చిరకాలం ఎక్కువ లాంగ్ టర్మ్గా దానికి ప్రాస్పెరిటీ, అభివృద్ధికి మరియు సెక్యూరిటీకి ఉండే విధంగా అమెరికా తోటి ఉక్రెయిన్ సంతకాలు చేసుకుంది అని మీనింగ్ ఇక్కడ. ఓకే, అమెరికా ఇండైరెక్ట్గా ఏం తీసుకుంది? మినరల్ డీల్ కూడా చేసుకుంది. ఇక్కడ మినరల్ డీల్, రేర్ ఎర్త్ మెటల్స్ కావాలని ఎప్పటి నుంచి అంటుంది కదా అమెరికా, అవి కూడా తీసుకుంది. ప్రపంచంలో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్లో 5% రేర్ ఎర్త్ మెటల్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఉక్రెయిన్లో ఉన్నాయి. అంటే ఉక్రెయిన్లో ఉన్న ఒక్క రేర్ ఎర్త్ మెటల్స్ తవ్వుకుంటే అమెరికాకు చాలు. సో రేర్ ఎర్త్ మెటల్స్ ఎందుకు కావాలనుకుంటుంది అంటే చైనాకు చెక్ పెట్టడానికి. చైనా ఇవాళ చాలా అగ్రెసివ్గా ఈ యొక్క ఈవీ రంగంలో కానీ ముందుకు వస్తుంది. తన దగ్గర ఉన్నటువంటి వనరులన్నీ వాడుకొని చైనా పెద్ద ఎత్తున వల్ల ట్రేడ్ అనేది జరుపుతుంది ప్రపంచంలో. చైనాకు చెక్ పెట్టాలంటే అమెరికా దగ్గర కూడా రేర్ ఎర్త్ మెటల్స్ ఉండాలి. ఈవీ కార్లు తయారు చేయాలంటే బ్యాటరీలు కావాలి. బ్యాటరీలు కావాలంటే మెటల్స్తోనే సాధ్యమవుద్ది. మరి అమెరికా దగ్గర రేర్ ఎర్త్ మెటల్స్ లేవు. మరి అవి ఎక్కడ ఉన్నాయి? ఉక్రెయిన్లో ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఉక్రెయిన్ ఫోర్స్ చేస్తే, ఇండైరెక్ట్గా యుక్రెయిన్లో యుద్ధం ఆపేస్తే అవి చాలా ఈజీగా తవ్వుకోవచ్చు అమెరికాకు. ఏం లేదే వాళ్ళు ఊరికినా వస్తారు అమెరికా వాళ్ళు అని ఇండైరెక్ట్గా ఈ యొక్క రైటర్ అంటున్నాడు. నెక్స్ట్, ద యుఎస్ ఇమీడియట్లీ, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ద యుఎస్. వర్బ్ ఏంటి? ఎస్, వర్బ్ వచ్చేసి రెజ్యూమ్డ్. రెజ్యూమ్డ్ అంటే ఏంటి? స్టార్టెడ్. మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ అసిస్టెన్స్ ఫర్ కీవ్. కీవ్ అంటే ఏంటి? ఉక్రెయిన్. ఎప్పుడైతే సంతకాలు చేసిందో అమెరికా తోటి ఉక్రెయిన్ ఎప్పుడైతే సంతకాలు చేసిందో వెంటనే మళ్ళా యుఎస్ ఇక్కడ ఆపేసినటువంటి ఆ యొక్క మిలిటరీ ఎయిడ్, ఇంటెలిజెన్స్ ఎయిడ్ మళ్ళీ మొదలుపెట్టింది. ఉక్రెయిన్కి పంపించడం వెంటనే స్టార్ట్ చేసింది అంతని యొక్క మీనింగ్ ఇక్కడ. క్లియర్? అదే నెక్స్ట్ సెంటెన్స్. బట్ అంటే మళ్ళీ కంజంక్షన్ మీకు తెలుసు. మళ్ళీ రైటర్ ఈస్ గివింగ్ ద కాంట్రడిక్షన్. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? మోర్ కాంప్లికేటెడ్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? మోర్ కాంప్లికేటెడ్. అచ్చా, ఇది ఉల్టా చదవాలి. బట్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ద నెక్స్ట్ స్టెప్.
ఇక ఉల్టా చదవాలి సెంటెన్స్. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇలా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ వర్బ్ ఏంటి, ద నెక్స్ట్ స్టెప్ అంటే సింగులర్, వర్బ్ ఏంటి ఈస్. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్. ఇక్కడ మోర్ కాంప్లికేటెడ్ అనేది ఆబ్జెక్ట్ అండ్ దట్ టు యునో అడ్జెక్టివ్. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ మోర్ కాంప్లికేట్. సరే ఇప్పుడు ఉక్రెయిన్తోనైతే సంతకాలు చేయించుకున్నారు, మినరల్ డీలోకి వేయించుకున్నారు. ఉక్రెయిన్కి మీకు లాంగ్ టర్మ్ సెక్యూరిటీ మరియు ప్రాస్పరిటీ మేము అందిస్తామని చెప్పేసి అమెరికా కూడా ఒప్పుకుంది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి, మోర్ కాంప్లికేటెడ్. మరి రష్యాను ఒప్పించాలి. ఇప్పుడు వింటదా రష్యా? ఉక్రెయిన్కి ఏమో నువ్వు మిలిటరీ ఎయిడ్ ఆపేసి, ఇంటెలిజెన్స్ ఎయిడ్ ఆపేసి నువ్వు చెప్పినట్టుగా చెప్పించుకున్నావు రష్యాని, అయినా కాలు కింద పాములాగా ఆడించుకున్నావు. మరి వాట్ అబౌట్ రష్యా అంటే రెటరిక్ ఉద్దేశం. ఓకే, లెట్స్ సీ. సో ద బాల్ ఈజ్ నౌ ఇన్ రష్యాస్ కోర్ట్. నోబడి సబ్జెక్ట్ ద బాల్. ఇక్కడ బాల్ అంటే బాల్ అని కాదు. నౌ ఛాన్స్, ఈ యొక్క ఆపర్చునిటీ. వర్బ్ ఈస్, ఆబ్జెక్ట్ వచ్చేసి ఇన్ రష్యాస్ కోర్ట్. ద బాల్ ఈజ్ నౌ ఇన్ రష్యాస్ కోర్ట్. ఇగో ఇది ఆబ్జెక్ట్. ద బాల్ ఈజ్ నౌ ఇన్ రష్యాస్ కోర్ట్ అని ఎవరన్నారు? ఎస్, సెడ్ మార్కో రూబియో. వాట్ ఈ సబ్జెక్ట్ మళ్ళీ ఇందులో? ఇగో మార్కో రూబియో. వర్బ్ ఏంటి? సెడ్. ఇగో ఇది వర్బ్. వాట్ ఇస్ ద వర్బ్? సెడ్ అనేది వర్బ్. ఇగో చూసారా ఒక మాట, మార్కో రూబియో ఎవరు? ఇగో కామా ఇచ్చాడు ఇక్కడ, కామా. మార్కో రూబియో ఎవరంటే ఇగో చెప్తున్నాడు, ద యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. యుఎస్ యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే ఆయనే. ఆఫ్టర్, దీని తర్వాత, ఆఫ్టర్ అంటే కంజంక్షన్ ఇక్కడ. ఆఫ్టర్ ద జెడ్డా టాక్స్. ఇది మళ్ళీ మనం ఫ్రేజ్గా తీసుకుంటాం. జెడ్డాలో టాక్స్ అయిపోయిన తర్వాత ఇటు అమెరికా ప్రతినిధులు, ఉక్రెయిన్ ప్రతినిధులు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఆ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయనే మార్కో రూబియో ఆయన పేరు. సో ఆయన ఏం చెప్పాడు చెప్తున్నాడు, ద బాల్ ఈజ్ నౌ ఇన్ రష్యాస్ కోర్ట్. ఈ బాల్ అనేది ఇప్పుడు రష్యాస్ కోర్ట్లో ఉంది. ఇప్పుడు అంటే ఈ డెసిషన్, ఈ నిర్ణయం అనేది, ఇక్కడ బాల్ అంటే నిర్ణయం, ద ఛాన్స్, ద ఆపర్చునిటీ, ద పాసిబిలిటీ ఎవరి చేతిలో ఉందంటే ఇప్పుడు రష్యాస్ కోర్ట్లో ఉంది అని దాని యొక్క మీనింగ్ ఇక్కడ. క్లియర్? అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్, యుఎస్ అఫీషియల్స్. మళ్ళీ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ద సబ్జెక్ట్ ఈజ్ యుఎస్ అఫీషియల్స్. వర్బ్ వచ్చేసి ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ట్రావెల్, ప్యాసివ్ వాయిస్. ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ట్రావెల్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళబోతున్నారంట అంటే టు మాస్కో. మాస్కో అంటే ఏంటి? రష్యా. ద యుఎస్ అఫీషియల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ట్రావెల్ టు మాస్కో. ఎందుకు? ఇదంతా మనం ఫ్రేజ్లో రాసుకోవాలి. రెడ్ ఇంక్లో ఇస్తున్నాను. ట్రావెల్ టు మాస్కో టు డిస్కస్. ఏం డిస్కస్ చేయబోతున్నారు? టు డిస్కస్ ద ప్రపోజల్. ఇక్కడ జెడ్డాలో జరిగినటువంటి విషయాలు అన్నిటి ప్రపోజల్స్ పైన. మరి వ్లాదిమిర్ పుతిన్ ఏమనబోతున్నాడు అనే విషయాలు వీళ్ళు అక్కడ మాట్లాడడానికి వెళ్తున్నారంట. ఇది పాయింట్. నెక్స్ట్, ఇఫ్ అనేది కంజంక్షన్ మీకు తెలుసు. మళ్ళీ సబ్జెక్ట్ ఇఫ్ దేర్, వర్బ్ వచ్చేసి ఈస్. ఇఫ్ దేర్ ఈజ్ అ సీజ్ ఫైర్, ఒకవేళ యుద్ధ విరమణ గనక ఉంటే, యుద్ధం ఆపాలనే ఆలోచన గనక ఉంటే రష్యాకు, రష్యా అండ్ ఉక్రెయిన్. వాట్ ఈ సబ్జెక్ట్ మళ్ళీ? రష్యా అండ్ ఉక్రెయిన్. వర్బ్ ఏంటి? ఆర్ ఎక్స్పెక్టెడ్. ఇది వర్బు. ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బిగిన్ డైరెక్ట్ టాక్స్. వాళ్ళు డైరెక్ట్గా ఫేస్ టు ఫేసు నెగోషియేషన్స్ మొదలు పెడతారు. ఈ మీడియేటర్స్ అమెరికా ఇంకా వేరే దేశాలతో సంబంధం లేదు, వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు. టు బ్రింగ్ ద వార్ టు అ డెఫినెట్ ఎండ్. టు బ్రింగ్ ద వార్ టు అ డెఫినెట్ ఎండ్. ఒక చిరకాలంగా యుద్ధాన్ని ఆపేయాలని వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది అని రైటరు భావిస్తున్నాడు ఇక్కడ. అది నెక్స్ట్ పాయింట్. బట్, కానీ ఇలా జరగకపోతే, బట్ అంటే కంజంక్షన్. ఎస్, బట్ బోత్ సైడ్స్, మళ్ళీ సబ్జెక్టు, ఇరు వర్గాలు, ఇటు ఉక్రెయిన్ అటు రష్యా, both sides have escalated means increased their war, their air war. ఎయిర్ వార్ అంటే వాళ్ళు మళ్ళీ గాల్లో యుద్ధాలు మొదలు పెట్టారంట వీళ్ళిద్దరు కూడా, ఇటు ఉక్రెయిన్ అటు రష్యా. నెక్స్ట్, లాస్ట్ వీక్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. పోయిన వారం ఏం జరిగిందంట? రష్యా సబ్జెక్ట్, వర్బ్ వచ్చేసి లాంచ్డ్.
V1 V2 V2. Russia launched massive missile and air strikes on Ukraine. ఉక్రెయిన్ పైన పెద్ద ఎత్తున మిసైల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ చేయడం జరిగింది ఉక్రెయిన్ పైన రష్యా. మరి ఏం టార్గెట్ చేసింది అని చెప్తున్నాడు. టార్గెటింగ్ ఇట్స్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళు ఎనర్జీ ఉత్పత్తి చేసుకునేటువంటి థర్మల్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు, అంటే కరెంటు ఉత్పత్తి చేసుకునేటువంటి యూనిట్ల పైన పెద్ద ఎత్తున దాడులు జరిపింది రష్యా. యుద్ధం ఆపట్లేదు అని మీనింగ్ ఇండైరెక్ట్గా. ఓకేనా? సో ఈ విధంగా మనము ఈ లైన్ అనేది పూర్తి చేయడం జరిగింది. ఓకేనా? లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ ప్యాసేజ్. లెట్స్ రీడ్ దిస్. ఇంకో విషయం మాట్లాడుతున్నాడు. ఆన్ ట్యూస్డే, మరి ఇవాళ ఏం వారం? థర్స్డే. ట్యూస్డే గురించి మాట్లాడుతున్నాడు. అవర్స్ బిఫోర్ ద జెడ్డా టాక్స్ బికాన్. ఇప్పుడు చూడండి, ట్యూస్డే గురించి మాట్లాడుతున్నాడు. ఆన్ ట్యూస్డే, ఇది ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రేజ్గా మనం తీసుకుంటాం. అవర్స్ బిఫోర్, కొన్ని గంటల ముందు. ఏ గంటల ముందు? ద జెడ్డా టాక్స్ బిగాన్. ఇవాళ సౌదీ అరేబియాలో ఉన్నటువంటి జెడ్డా అనే నగరంలో వీళ్ళిద్దరూ, అటు అమెరికా అఫీషియల్స్, ఉక్రెయిన్ అఫీషియల్స్ కూర్చొని మాటలు మొదలు చేసుకునే కన్నా ముందు ఏం జరిగింది? కొన్ని గంటల ముందు ఏం జరిగిందంట చెప్తున్నాడు. సబ్జెక్ట్ ఏంటి? ఉక్రెయిన్. ఇగో ఇది సబ్జెక్ట్, ఉక్రెయిన్. వర్బ్ అన్లీష్డ్. అన్లీష్డ్ అంటే రివీల్డ్, ఓపెన్డ్. ఇట్స్ లార్జెస్ట్ డ్రోన్ స్ట్రైక్. ఉక్రెయిన్ జరిపినటువంటి దాడుల్లో అతిపెద్ద డ్రోన్ స్ట్రైక్ ఇదేనంట. మరి అవే రోజు చర్చలు జరుగుతున్నాయి. అవే రోజు చర్చలు జరిగే సమయంలో మీరు ఆపచ్చు కదా, ఆపలేదు. అతిపెద్ద డ్రోన్ స్ట్రైక్ చేశారంట. ఎక్కడ? ఆన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ రష్యా. రష్యాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల మీద ఉక్రెయిన్ దాడులకు తెగబడిందంట. ఇంక్లూడింగ్ మాస్కో. మాస్కో మీద, రష్యా క్యాపిటల్ మాస్కో మీద కూడా బాంబులు దాడులు చేయడం జరిగింది. ఎవరు? ఈ యొక్క ఉక్రెయిన్. నెక్స్ట్, మరి ఇప్పుడు రష్యా ఏం చేసింది చెప్తున్నాడు. రష్యా, మళ్ళీ సబ్జెక్ట్. రష్యా ఈజ్ ఆల్సో మేకింగ్ డ్రామాటిక్ అడ్వాన్సెస్ ఇన్ ఇట్స్ కర్స్క్ రీజియన్. డ్రామాటిక్ అంటే ఒక విపత్కరమైనటువంటి సిచ్యువేషన్ అన్నట్టు. డ్రామాటిక్ అడ్వాన్సెస్ ఇన్ ఇట్స్ కర్స్క్ రీజియన్. కుర్స్క్ రీజియన్ అనే ఒక ప్రాంతంలో కూడా రష్యా దాడులకు తెగబడ్డది. ఈ కుర్స్క్ రీజియన్ గురించి ఏదో రైటర్ చెప్పాలనుకుంటున్నాడు కాబట్టి వేర్లో రాస్తున్నాడు. వేర్ ఉక్రెయిన్ స్టిల్ హోల్డ్స్ ఆన్ టు సమ్ టెరిటరీ. ఆ పర్టిక్యులర్ ప్రాంతంలో ఉక్రెయిన్ దేశము స్టిల్ హోల్డ్స్ ఆన్ అంటే జస్ట్ లైక్ కంటిన్యూస్ టు ఆక్యుపై సమ్ టెరిటరీ. కుర్స్క్ అనే ఒక ప్రాంతంలో కొంత భాగాన్ని ఉక్రెయిన్ ప్రాంతాలు, ఉక్రెయిన్ బలగాలు ఇప్పటికీ అక్కడ పాగా వేసుకొని కూర్చున్నాయి. సో ఆ ప్రాంతంలో రష్యా దాడి చేసి వాళ్ళని చెదరగొట్టింది అని యొక్క మీనింగ్. క్లియర్? అండ్ నెక్స్ట్, ఇఫ్ అంటే కంజంక్షన్ మీకు తెలుసు. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? ఇఫ్ మిస్టర్ ట్రంప్, ఒకవేళ ట్రంప్ గనక హ్యాడ్ లీవరేజ్. చూడండి, లీవరేజ్ అంటే ఏంది? ఆ ఫ్లెక్సిబిలిటీ. లీవరేజ్ అంటే ఏంది? ఆ గ్రిప్, దాని మీద ఉన్న పట్టు చెప్తున్నాడు. ఇఫ్ ట్రంప్ హ్యాడ్ లీవరేజ్ ఓవర్ ఉక్రెయిన్ విత్ విచ్ అంటే ఆ గ్రిప్ తోటి హీ ఫోర్స్డ్ కీవ్. హీ అంటే ఎవరు? ట్రంప్. బలవంత పెట్టాడు ఎవరిని? కీవ్ అంటే ఎవరు? ఉక్రెయిన్. ఇంటూ యాక్సెప్టింగ్ హిస్ ప్రపోజల్. ఎస్, అంటే ట్రంప్ దగ్గర ఇప్పుడు ఉక్రెయిన్ యొక్క పగ్గాలు ఉన్నాయి. ట్రంప్ ఎటు చెప్తే అటు ఉక్రెయిన్ వల్ల నడుస్తుంది. ఇఫ్ ఎందుకు రాసినట్లు? అది నిజమే కదా, ఇఫ్ రాయాల్సిన అవసరం లేదు అక్కడ, డైరెక్ట్ చెప్పిన అయిపో. ట్రంప్ హ్యాడ్ ద లీవరేజ్ ఓవర్ ఉక్రెయిన్ అంటే ఉక్రెయిన్ యొక్క కంప్లీట్ గ్రిప్ ఎవరి దగ్గర ఉంది? ట్రంప్ దగ్గర ఉంది. విత్ విచ్, దానితో హీ ఫోర్స్డ్ అంటే ట్రంప్ ఫోర్స్డ్ ఉక్రెయిన్ ఇంటూ యాక్సెప్టింగ్ హిస్ ప్రపోజల్. ఉక్రెయిన్ని తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేసే విధంగా చేసుకున్నాడు ఇవాళ ట్రంప్. ఇలా చేసిండు కదా. ఇప్పుడు ఇఫ్ హీ హ్యాజ్, ఇక్కడ ఇఫ్ అవసరం లేదబ్బా యాక్చువల్గా.
ఇప్పుడు మళ్ళీ హీ అన్నాడు. హీ అంటే ఎవరు? సబ్జెక్ట్, ట్రంప్. ఆ వర్బ్ ఏంటి? హ్యాస్ వెరీ లిటిల్ ఇన్ఫ్లుయెన్స్. ఇగో వెరీ లిటిల్ ఇన్ఫ్లుయెన్స్. మనకు లిటిల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే తెలుసు, యాక్చువల్గా అర్థం ఏంటి? నో ఇన్ఫ్లుయెన్స్. తెలుసు కదా, లిటిల్, లిటిల్, ద లిటిల్. సో లైక్ దట్ రైట్ స్పీకింగ్. ఏమంటున్నాడు చూడండి, ఇఫ్ హీ హ్యాస్ వెరీ లిటిల్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద క్రెమ్లిన్. క్రెమ్లిన్ అంటే ఏంటి? మాస్కో, రష్యా. మరి రష్యాని ఆటాడించే విధంగా, ఫోర్స్ చేసే విధంగా ట్రంప్ దగ్గర ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు. వెరీ లిటిల్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద క్రెమ్లిన్. క్రెమ్లిన్ అంటే ఏంటి? మాస్కో, రష్యా. ఇది ఓకేనా? నెక్స్ట్ బట్ అన్నాడు. బట్ అంటే తెలుసు కదా, కంజంక్షన్. బట్, బట్ అంటే ఏంటి? కంజంక్షన్. బట్ చూడండి, సబ్జెక్ట్ చూడండి, రష్యా. బట్ రష్యా, వర్బ్ చూడండి, షుడ్ సీ. రష్యా షుడ్ సీ ద టిల్ట్. టిల్ట్ అంటే ఏంటి? ఈ యొక్క బెండ్, ఈ యొక్క మలుపు, ఈ యొక్క చేంజ్ ఇన్ వాషింగ్టన్. షుడ్ సీ ఇన్ వాషింగ్టన్. వాషింగ్టన్ ఏంటేంటి? అమెరికా. అండ్ ద యూ టర్న్ ఇన్ కీవ్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఎస్, ఇప్పుడు రష్యా షుడ్ సీ ద టిల్ట్ ఇన్ వాషింగ్టన్ అంటే అమెరికాలో ఇవాళ ఒక మొగ్గు చూపుతున్నది అమెరికా. రష్యాతోని సంబంధం పెట్టుకోవడం, రష్యాతోని ఫ్రెండ్షిప్ చేసుకోవడము, ఈ యొక్క అవకాశాన్ని రష్యా సద్వినియోగం చేసుకోవాలి. మరియు అండ్ ద యూ టర్న్ ఇన్ కీవ్. కీవ్ అంటే ఏంటి? ఉక్రెయిన్. ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఇది ఒక సదవకాశంగా, ఇది ఒక మంచి అవకాశంగా, మంచి ఆపర్చునిటీగా ఇవాళ రష్యా భావించి ఈ యుద్ధాన్ని ఆపేయాలి అని ఈ రైటర్ అంటున్నాడు. చేస్తే మంచిదే కదా, చూద్దాం మరి ఏమవుద్దో. నెక్స్ట్, ఇట్ హ్యాస్ ఆల్సో సఫర్డ్ హ్యూజ్ లాసెస్. ఇక్కడ ఇట్ అంటే ఎవరు? రష్యా. ఇట్ అంటే ఎవరు? రష్యా. వర్బ్ అంటే ఏంటి? హ్యాస్. సఫర్డ్, వర్బ్ అంటే ఏంటి? హ్యాస్ సఫర్డ్. ఇట్ హ్యాస్ సఫర్డ్ హ్యూజ్ లాసెస్. పెద్ద ఎత్తున రష్యా కూడా ఇవాళ నష్టాలు జరిగాయి. అండ్ ఇక్కడ అండ్ అంటే కంజంక్షన్. అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ ద వెస్ట్. ఇవాళ వెస్ట్లో ఉన్నటువంటి అన్ని దేశాలతో రష్యా సంబంధాలను తెంచేసుకుంది. రష్యాతో ఉన్న సంబంధాలన్నీ కూడా తెగిపోయాయి. ఇన్ పర్టిక్యులర్ విత్ యూరప్, ఎస్పెషల్గా యూరోప్తోని అన్ని సంబంధాలు ఇవాళ రష్యాతోని చాలా చెడ్డగా మారిపోయాయి. యూరోప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ పుతిన్ని తిడుతున్నారు. ఒక డిక్టేటర్ అని చెప్పేసి, ఒక మొనార్క్ అని చెప్పేసి, ఒక క్రూయల్ పర్సన్ అని చెప్పేసి తిడుతున్నారు. ఇక్కడ హ్యాస్ బీన్ అన్నాడా మళ్ళీ? ఇదేంటి హ్యాస్ బీన్? చూద్దాం. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఏంటి మేజర్గా అంటే, ఇట్ హ్యాస్ ఆల్సో సఫర్డ్ హ్యూజ్ లాసెస్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ హ్యాస్ బీన్ బ్యాడ్లీ డ్యామేజ్డ్. ఓకే, అయితే ఇది సబ్జెక్ట్ చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఇట్స్ రిలేషన్షిప్, ఇది సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి హ్యాస్ బీన్ డ్యామేజ్డ్, చాలా దారుణంగా బ్యాడ్లీగా డ్యామేజ్ అయిందంట. ఎస్పెషల్గా ఎవరితోటి అంటే యూరోప్ తోటి అని దాని యొక్క మీనింగ్ క్లియర్. ఇట్స్ ఎకనామీ అంటే ఇక్కడ ఇట్స్ ఎకనామీ అంటే రష్యా యొక్క ఆర్థిక రంగం. వర్బ్ ఏంటి? ఈస్. ఇట్స్ ఎకనామీ ఈజ్ అండర్ హెవీ శాంక్షన్స్. శాంక్షన్స్ అంటే ఏంది? ఇక్కడ కొన్ని రకాలైనటువంటి షరతులు, రెస్ట్రిక్షన్స్, ఆంక్షలు అంటాం కదా, దట్స్ వాట్ శాంక్షన్స్. ఇంపాడిమెంట్స్, సమ్ సార్ట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్, అడ్డంకులు అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. పెద్ద ఎత్తున ప్రపంచం అంతా కూడా రష్యా పైన ఇవాళ శాంక్షన్స్ విధించింది. అంటే కొన్ని ఆంక్షలు పెట్టింది. మీరు ఎవరు కూడా రష్యా నుంచి ఇవి కొనద్దు, అవి కొనద్దు, రష్యాకి ఎగుమతి చేయొద్దు, దిగుమతి చేసుకోకూడదు రష్యా నుంచి అని పెద్ద ఎత్తున ఆంక్షలు పెట్టిందంటే ఇవాళ ప్రపంచం రష్యా పైన. నెక్స్ట్ ద యుఎస్. ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ద యుఎస్, ఇటు అమెరికా. వర్బ్ ఏంటి? హ్యాస్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ సమ్ ఆఫ్ వ్లాదిమిర్ పుతిన్స్ డిమాండ్స్. ఇప్పుడు ఇదంతా కూడా ఆబ్జెక్ట్. వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్నటువంటి కొన్ని డిమాండ్లని ఆల్రెడీ అమెరికా ఒప్పుకుందంట. సచాస్, మరి ఏమిటా డిమాండ్స్ అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఇది కొంచెం లెట్ us మేక్ ఇట్ అప్ a bit. Yeah, let us understand here. సో కొన్ని డిమాండ్లను అమెరికా కూడా ఒప్పుకుంది. మరి ఏమిటా డిమాండ్లు? సచాస్ అంటే రూలింగ్ అవుట్ నాటో మెంబర్షిప్ ఫర్ ఉక్రెయిన్. చూడండి,
రూలింగ్ అవుట్ అంటే మీనింగ్ ఏంది? జస్ట్ లైక్ రిమూవింగ్ అండి. రూలింగ్ అండ్ అవుట్ అంటే జస్ట్ లైక్ రిమూవింగ్. ఉక్రెయిన్కి ఎప్పటికీ కూడా నాటో మెంబర్షిప్ ఇవ్వకూడదు అనే ఒక విధానాన్ని అమెరికా ఒప్పుకుందంట. అవునవును మేము ఇవ్వంలే, నువ్వు టెన్షన్ పడకు అని ఇటు అమెరికా రష్యాకి సర్ది చెప్పింది. నెక్స్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ కంటిన్యూయింగ్ దిస్ డిజాస్ట్రస్ ఇల్లీగల్ వార్, ఇదంతా ఫ్రేజ్ అండి, ఇక్కడ నుంచి కూడా మొత్తం ఫ్రేజ్గా తీసుకుంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ కంటిన్యూయింగ్ దిస్ డిజాస్ట్రస్ అంటే ఈ యొక్క ప్రమాదకరమైనటువంటి దారుణమైనటువంటి డివాస్టేటింగ్ ఇల్లీగల్ వార్, దీన్ని కంటిన్యూ చేసే బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ కంటిన్యూయింగ్ దిస్ ఏంటంటే దిస్ డిజాస్టర్స్ ఇల్లీగల్ వార్ తర్వాత ఏమి ఇచ్చాడు? విచ్ అంటే ఈ విచ్ ఎవరి గురించి చెప్తున్నట్టు? ఈ వార్ గురించి చెప్తున్నట్టు. ఏం చెప్తున్నాడు? విచ్ హ్యాస్ క్లెయిమ్డ్ అంటే బలిగొంది, బలి తీసుకుంది. ఈ యొక్క యుద్ధం ఎంతమందిని బలి తీసుకుంది అంటే చెప్తున్నాడు టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ లైవ్స్ ఆన్ బోత్ సైడ్స్. వేలు పదుల కొద్ది ఆ యొక్క జీవితాలను ఈ యొక్క యుద్ధం అనేది బలి తీసుకుంది. ఇటు రెండు వర్గాల నుంచి, ఇటు ఉక్రెయిన్ నుంచి, అటు రష్యా నుంచి. ఇటు ఉక్రెయిన్ సోల్జర్సు, అటు రష్యా సోల్జర్సు, ఇటు ఉక్రెయిన్ సివిలియన్సు, అటు రష్యా సివిలియన్సు, ఇట్లా ఇరు వర్గాల నుంచి ఎంతోమంది ప్రాణాలని బలిగొంది. క్లెయిమ్డ్ అంటే తీసుకోవడం, కిల్డ్ అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ లైవ్స్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వర్గాల నుంచి పెద్ద ఎత్తున వేలు పదుల కొలది జనాలు చనిపోవడం జరిగింది. ఈ యుద్ధం బలిగొంది. ఇదంతా కూడా ఫ్రేజ్. ఇన్స్టెడ్ ఆఫ్ కంటిన్యూయింగ్ దిస్ వార్, ఈ వార్ని కంటిన్యూ చేసే బదులు ఇట్లా చదువుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి రావాలి డైరెక్ట్గా, ఓకేనా? క్రెమ్లిన్ అంటే ఎవరు? రష్యా, మాస్కో. క్రెమ్లిన్ వర్బ్ ఏంటి ఇక్కడ? షుడ్ రెస్పాండ్. ఇగో ఇది వర్బ్. క్రెమ్లిన్ షుడ్ రెస్పాండ్. ఎలా రెస్పాండ్ అవ్వాలి? పాజిటివ్లీ, నాట్ నెగిటివ్లీ. అంటే చెప్పిన మాట వినాలి. చెప్పిన మాట వినాలని లేదు, కాకపోతే ఆలోచించాలి. అమాయకమైనటువంటి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫస్ట్ మీరిద్దరు పోవచ్చు కదా వీళ్ళందరినీ చంపే బదులు. మీరు నిజంగా దేశభక్తే ఉంటే, మా దగ్గర అట్నే జరిగింది కదా వాస్తవంగా. మన దగ్గర మన కోసం, మన దేశం కోసం పోరాడేటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరి మీరిద్దరు పోవచ్చు కదా ఫస్ట్ అని సామాన్యుడు ఆలోచిస్తే ఎట్లుంటుంది? అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని టీవీలలో అక్కడిక్కడ చూస్తున్నాం, వింటున్నాం, మనకు పెద్దగా ఇంపాక్ట్ ఏం అనిపించదు. మన యుద్ధ రంగంలో ఉండి ఓ చెయ్యో కాలో ప్రాణమో కోల్పోతే అప్పుడు బాధ తెలుస్తుంది. ఆ బాధ మనకు వచ్చినప్పుడు అరే నిజమే కదా అనిపిస్తుంది. ఇప్పుడు నేను అన్నాను అనుకో, ఈ వ్లాదిమిర్ పుతిన్ ముందుగా యుద్ధం కోసం చనిపోవచ్చు కదా, లేదు ఈ వ్లాదిమిర్ జెలెన్స్కీ ముందుగా ప్రాణాలు అప్పగించవచ్చు కదా దేశం కోసం అని నేనంటే మీరు నన్ను అంటారు కావచ్చు. బట్ బాధ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది రంగంలో. ఈ కాళ్ళు పోయి చేతులు పోయి ఈ ట్రీట్మెంట్ అందక కనీసం అనిస్థీషియా లేనటువంటి ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు అక్కడ. ఇవాళ మనకు చిన్న దెబ్బ ఇక్కడ అక్కడ తగిలితేనే బాధపడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ అనిస్థీషియా లేకుండా వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్గా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సో ఇలాంటి బాధలు ఎంతోమంది చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ తరుణంలో మరి మీరిద్దరు ప్రాణాలు ఇవ్వండి ఫస్ట్, ఇటు పుతిన్ అటు జెలెన్స్కీ, తర్వాత మిగతా వాళ్ళందరూ ఇస్తారు. ఇట్లా మనం అడిగితే తప్పు అవుతుంది అట్లా. సో క్రెమ్లిన్, అందుకే అంటున్నాడు రైటర్ ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు, ఈ ఎడిటోరియల్ రాసినటువంటి రైటర్ మాట్లాడుతున్నాడు క్రెమ్లిన్ షుడ్ రెస్పాండ్ పాజిటివ్లీ టు ద ఆఫర్. ఇప్పుడు అమెరికా ఆఫర్ చేస్తున్నటువంటి ఈ ఆఫర్కు రష్యా అనేది ఒక పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి. ఫర్ ట్రూస్, ఈ యుద్ధ విరమణ కోసం, అండ్ స్టార్ట్ మరియు మొదలు పెట్టాలి, అండ్ షుడ్ స్టార్ట్ డైరెక్ట్ టాక్స్. ఎవరితోటి? విత్ ఉక్రెయిన్. దేనికి? టు ఫైండ్ ఏ లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్. ఇక చిరకాలపు సమాధానం కోసం ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. దేనికోసం? టు ద కాన్ఫ్లిక్ట్. ఇక్కడ నెలకొన్నటువంటి ఈ గొడవ పట్ల లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ కొరకి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఈ యుద్ధం అనేది ఆపచ్చు అని రైటర్ యొక్క ఉద్దేశం. ఇది క్లారిటీ మనం నేర్చుకున్నాం. ఓకేనా గైస్? సో ఈ విధంగా మనం ప్రతిరోజు చదవడం వల్ల ఎంతో కొంత క్లారిటీ రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఇచ్చినటువంటి ఎడిటోరియల్లో ఇచ్చినటువంటి ఫస్ట్ ప్యాసేజ్. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ప్యాసేజ్ మీకు ఇంట్రొడక్షన్ చెప్పి క్లోజ్ చేస్తాను. మిగతా అంతా మీరు చదువుకోవాలి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద నెక్స్ట్ ప్యాసేజ్ ఇంట్రొడక్షన్. సో మీరు చూస్తున్నారు ఇది నెక్స్ట్ ప్యాసేజ్. మనకి ఇచ్చినటువంటి 2 ప్యాసేజీల్లో ఇది ఒక ప్యాసేజ్.
సో లెట్స్ రీడ్ దిస్ అబౌట్ ప్యాసేజ్ సో దట్ యూ విల్ గెట్ ద క్లారిటీ. ఓకేనా, నేను ఇంట్రొడక్షన్ ఇచ్చి క్లోజ్ చేద్దాం, మిగతా మీరే చదువుకోవాలి ఇంటి దగ్గర. ఓకేనా, హోంవర్క్ ఇది. లెట్స్ రీడ్ దిస్. వెల్కమ్ జెస్టర్. జెస్టర్ అంటే ఏం లేదు, ఒక ఇండికేషన్, స్వాగతించేటువంటి ఒక సూచన. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వార్త అని మనం తీసుకుంటే, ఈసీఐ ఆన్ ద ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇంటరాక్షన్ విత్ పొలిటికల్ పార్టీస్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్తగా రాజకీయ పక్షాలతోటి ఇంటరాక్షన్ అయ్యింది. దానిలో వచ్చినటువంటి కొన్ని అంశాల గురించి ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా, దానిలో భాగంగా ఫస్ట్ లైన్ చదివి మీకు క్లోజ్ చేయించడం జరుగుతుంది. లెట్ us రీడ్ ద ఫస్ట్ లైన్. See this. సో ద ఇనిషియేటివ్, ఇక్కడ నుంచి నేను చదువుతున్నా. లెట్ us zoom a bit either. Let us read from here. Okay, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చదువుతున్నా. The initiative by the newly appointed commissioners of the Election Commission of India to invite political party representatives and the leaders for an interaction to strengthen electoral processes is a welcome move. ఇప్పుడు ఈ మొత్తం సెంటెన్స్లో సబ్జెక్ట్ వచ్చేసి ద ఇనిషియేటివ్, అంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇనిషియేటివ్ అంటే ఆ యొక్క డెసిషన్, ఒపీనియన్. వర్బ్ చూడండి, ఈస్. ఇగో ఇది వర్బ్. ద ఇనిషియేటివ్ ఈజ్ అ వెల్కమ్ మూవ్. అయిపోయింది సెంటెన్స్. వెల్కమ్ మూవ్ అంటే ఇక్కడ మూవ్ అంటే నిర్ణయం, ఒపీనియన్, డెసిషన్. వాళ్ళు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా మంచిది, స్వాగతించబడాల్సినటువంటి ఒక అంశం. ఏమిటా నిర్ణయము అంటే మధ్యలో చదువుకోండి. బై ద న్యూలీ అపాయింటెడ్ కమిషనర్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఏం నిర్ణయము? టు ఇన్వైట్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ అండ్ లీడర్స్, అంటే ఈ రాజకీయ పక్షాల నేతలను మరియు ఆ ఎమ్మెల్యే ఎంపీలను పిలిచారంట. దేనికి? ఫర్ అన్ ఇంటరాక్షన్. ఎందుకు ఇంటరాక్షన్? టు స్ట్రెంథెన్ ఎలక్టోరల్ ప్రాసెసెస్. ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకో కొంచెం బలోపేతం చేయడానికి వాళ్ళందరినీ కలిసి మీటింగ్ పెట్టిందంట. ఇది ఒక స్వాగతించబడాల్సినటువంటి అంశం. సో ఈ విధంగా ప్యాసేజీలు మనకు ఇక్కడ 2-3 ప్యాసేజీలు ఉన్నాయి. సో వాటిని మీరు చదువుకోవడం వల్ల క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా మీరు ప్రతిరోజు చదవడం వల్ల ఇంగ్లీష్ పైన ఎక్కువ క్లారిటీ రావడంతో పాటుగా ఎగ్జామ్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ని మీరు చాలా ఈజీగా ట్యాకిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఇవాళ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ మీరు తీసుకోండి, ఎంత టఫ్ ఉంటున్నాయి. సో ఆ టఫ్నెస్ పోవాలి అంటే ఈ పేపర్ చదవాలి ప్రతిరోజు. ఇక్కడ వచ్చే కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి. యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్. ఆల్ రైట్, సో హోప్ యూ అండర్స్టాండ్ గైస్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.